అంతర్వేది బీచ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. సముద్రంలోకి థార్ వాహనం దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కాకినాడకు చెందిన శ్రీధర్ గల్లంతయ్యారు. ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు అలాగే అన్నా చెల్లెళ్ల గట్టువద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. కోనసీమ పోలీసులు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం అయితే అందుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నా చెల్లెళ్ల గట్టు వద్ద న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన పర్యాటకుల్లో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు. కాకినాడకు చెందిన ముగ్గురు స్నేహితులు శ్రీధర్, సూర్యకిరణ్, వెంకట సాయినాథ, గోపీకృష్ణ కలిసి అంతర్వేది బీచ్లోని యాపిల్ రిసార్ట్స్ కు చేరుకున్నారు. అక్కడ రూమ్ తీసుకుని కొత్త ఏడాది వేడుకలను జరుపుకున్నారు. అయితే అర్ధరాత్రి 11:30 సమయంలో సూర్యకిరణ్ రూమ్లోనే ఉండగా శ్రీధర్ మరియు గోపీకృష్ణ తమ థార్ జీపులో బీచ్ ఒడ్డున షికారుకు బయలుదేరారని చెప్పుకోవచ్చు. బీచ్ వెంబడి వాహనాన్ని వేగంగా నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో అన్నా చెల్లెళ్ల గట్టు వద్ద మలుపు ఉంటుందన్న విషయాన్ని డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ ఆ టైంలో గమనించలేదు. దీంతో అదుపు తప్పిన థార్ జీపు నేరుగా కూడా ఒకసారిగా సముద్రంలో అల్లల్లోకి దూసుకెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వాహనం నీటిలోకి వెళ్తూ ఉండటాన్ని గమనించిన గోపీకృష్ణ అప్రమత్తమై వెంటనే జీప్లో నుంచి బయటకు దూకేయడం జరిగింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి గోపీకృష్ణను సురక్షితంగా బయటకు తీశారు. కానీ అప్పటికే కారు నడుపుతున్న శ్రీధర్ వాహనంతో సహా అలల తాకిడికి లోపలికి కొట్టుకు వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ప్రమాదకర స్థితిలో కూడా శ్రీధర్ తన స్నేహితుడికి ఫోన్ చేసి నేను గోదావరిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను కాపాడండి అంటూ వేడుకోవడం అందరినీ కూడా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. కాసేపటికే జీపు లైట్లు ఆగిపోయాయని, శ్రీధర్ ఆచూకీ దొరకలేదని తోటి స్నేహితులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు.